జయా వస్తున్నానండి. కమ్ ఆన్ మేక్ ఇట్ ఫాస్ట్. కాఫీ. జయా డియర్, ఎలా ఉన్నాను? అచ్చం పెళ్లి కొడుకులా ఉన్నారు. కరెక్ట్. అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నా. దేనికండి అంత ధైర్యం ఉంది? ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా. ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా? ఉండండి, చీర మార్చుకొని నేను వస్తాను. నువ్వెక్కడికి? మీరెక్కడికి వెళితే నేను అక్కడికి. ఆఫీస్కు నువ్వెందుకే? భర్త అడుగుజాడల్లో భార్య నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడం అంటే నేను ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు, నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే. ఎందుకంటే నవ్వుతారు? శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా? రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్కి కాదు. కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటానండి. ఆగు. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను, మూడు మార్చు. ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చుకో. ప్రెజెంటేషన్లు పట్టపగలు పనికిరావు. ఏ, నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకేది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా? లేదు. నాకు చెప్పిందిలే. వస్తున్నా వస్తున్నా. తాతయ్య గారు, మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను. వృత్తిలో అభివృద్ధిని, జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి. అంచేత మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట. ఎస్ సార్. సార్, ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్. పంపించు. రండమ్మా. ఓ లక్ష్మి, నువ్వా? కూర్చో, నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తాను. అలాగే సార్. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మా అమ్మకు ఒంట్లో బాలేదు రాము. ఏం జరిగింది? నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా. అవును. ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది. అలాగా? వెంటనే డాక్టర్కి చూపించవలేదా? చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు. నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది. ఓహో. ముందు 500 తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు. నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు. రేపటి నుంచి నాకు స్టెనోగా నా దగ్గరే అపాయింట్ చేస్తాను. తీసుకో. నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము. నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి? ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా? ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. ఓకే? అమ్మాయి, నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను. హలో అమ్మా, బాగున్నావా? చాలా బాగున్నాను. మేమంతా సరదాగానే ఉన్నాం. నువ్వేం భయపడక్కర్లేదు. ఆయన నన్నెంతో ప్రేమిస్తున్నారు. ఏమిటి దిక్కుమాలిన ఫోన్ సరిగ్గా వినపడడం లేదు? గట్టిగా చెప్పు. ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు. ఏమిటి, ప్రాణాలు తీస్తున్నాడా? ప్రాణాలు తీయడం కాదే, మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇంకెవరిని? నన్నే. నిన్ను కాదే, నన్ను. నిన్నేనా? అయితే పర్వాలేదు. అవకాశం పెట్టాను, పంపించమంటావా? వద్దొద్దు, జాడీలో ఉంది గాని మేము తిరుపతికి వెళ్తున్నాం. అలాగే అలాగే. కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు, నడుచుకుంటూ వెళితే 4 జన్మల పుణ్యం వస్తుంది. అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే? సామాన్లు నువ్వు మోయొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. ఆహా, అయితే సరేలే. 1956లో మేము తిరుపతి వెళ్ళినప్పుడు. హలో 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 హలో, ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది. చిచి. సామాన్లు నువ్వు మొయ్యొద్దే, అల్లుడు గారే పట్టుకుంటారు. నీకెందుకు శ్రమ? ఏమిటంత మెల్లగా వస్తున్నారు? గవ్వరండి. వస్తున్నా. ఏడుకొండలవాడా, వెంకట్రమణ, గోవిందా గోవిందా. ఏమిటి ఈ 10 మెట్లకే గోవిందా గోవిందానా? 10 మెట్ల 1600 మెట్లకు వచ్చాను. సరే చెంపవండి. నాకు కూడా కొంచెం ఇవ్వవే, కొంచెం ఇవ్వవే. చెమట పట్టేవాళ్ళు మంచినీళ్ళు తాకూడదు. తీసుకోండి. వదిలేండి, మీరండి. రండి. ఏమే జయ, ముగ్గురుతో కలిసి తిరుపతికి వెళ్తున్నావా? చూస్తూనే అడుగుతారేమిటే పిచ్చిమొహాలారా. ఆయనే మా శ్రీవారు, పేరు రాంబాబు. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆయన చాలా మంచివాడే పాపం. నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే. మన సామాను మనం మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మలకు సరిపడే పుణ్యం వస్తుందని మా అమ్మ చెప్పింది. ఇంకా నయం, పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే 10 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు. చాలే వెళ్ళు. మీరండి, మీరండి. ఏమిటండి వాళ్ళు చూస్తున్నారు? మరేం లేదు. ఆ ఎల్లో చీర కట్టుకుందే,
ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తైతే మీకెందుకు, దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు? ఎత్తు పళ్ళ ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మరైతే నన్నెందుకు కట్టుకున్నారు? పారపాల దాన్ని కట్టుకోలేకపోయారా? రండి రండి. ఏం చేయ నేను నువ్వే నవ్వేసుకుంటున్నా? ఏం లేదు. నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం వచ్చింది? మనం తిరుపతికి వెళ్ళామటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే. నేను సామాన్లు మడి అంటే నాన్ సెన్స్. అబ్బా నిజం కాదులేండి, నా కళ్ళు అలా కనిపించారు. చేతిలో కూజ, నెత్తి మీద బెట్టింగ్. చెవిలో పువ్వు కూడా ఉందా? ఇంకా పెట్టలేదులేండి. ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్. నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూశారా? వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకెంత ధైర్యం? అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు? రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా. అంత కర్మ మనకేం పట్టింది? హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడి నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం. అలా వెళ్తే పుణ్యం రాదు. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఓహో, ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. అది కాదండి, మనం సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే 4 జన్మల పుణ్యం వస్తుంది. సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే 6 జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు? నార్మల్. అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు, మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం, ఈ బీరువా, ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గానీ నేను మోస్తాననుకున్నావా? అసలు నన్ను ఎవరనుకున్నావు? రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదండి, కొండ మీదకి. కొండ లేదు, బండ లేదు, అసలు తిరుపతి ప్రోగ్రామే లేదు. గెట్ అవుట్. పిచ్చిదారా, అప్పుడే 3వ సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివిదయం అవుతుంది. తెలుసుకో. సుబ్బులు, ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనిలోంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి అందంగా ఉన్నానని పనిలోని తీసేస్తారండి? భలే బాగుందండి. అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి. నా అందం మీకేం చెరుపు చేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చెట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు. ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది. చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా? వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నానులే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ నే పనికిరానా? అది కాదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. చి 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 చి. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే
సర్టిఫికెట్ చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానన్నట్ట, ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ వ్యధ ఇవ్వలేదు. రామ రామ. చిచి 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 ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణ కృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమీ సందేహం లేదు. 1943, 44, 45 లో మీ కథలన్నీ నాకు తెలుసు కానీ ఆపండి. తెలిస్తే కోడల ముందు చెప్పకు, పరుగు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మనకు కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపలన్నారండి. నెంబర్ 1 నెంబర్ 1. అదేమిటి జయ, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ నేను నెంబర్ 1 కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అదే మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. కానివ్వండి కానివ్వండి. ఓకే. నెంబర్ 1 నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక. ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళవలేదు కదా? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సీ పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేయడం? మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ చేయా, జోక్ చేశాను, సరదాగా జోక్ చేశాను. మీకు ఆ అమ్మాయితో జోక్ ఏమిటండి? ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క్ తెరిపోయి భరతనాట్యం వాడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా, మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేమిటి? కమల. కమల. ఏం బాలేదు. విమలా అని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమని తడిచిపోయిన సిమెంట్ బస్సాలా బిగిసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా మరీ ఎంత, కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్కి కూలా ఉంది, ఇంటూ పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే. నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు. అందరికీ ఇంట్లో పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ట్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్తే ఆంటీ, కూర్చోండి కూర్చోండి. బేబీ బేబీ. చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయ, మనం డిస్కస్ చేసి. డిస్కషన్ లేదు, బుస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా. అది కాదు జయ. అది కాదు, ఇది కాదు. ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా?